రైట్గా లబ్ధిదారుల వివరాలు ఇవ్వండి. వారి చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు కావాలి. జిల్లాల వారీగా గొర్రెలు అమ్మిన యజమానుల పూర్తి వివరాలు ఇవ్వండి. రవాణా చేసిన వాహనాలు, ఏజెన్సీల సమాచారం కూడా. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగిన వివరాల్లో కొన్ని మాత్రమే ఇవి. సదరు సమాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఈడీ రంగంలోకి దిగడమే కాకుండా సూక్ష్మ స్థాయిలో సమాచారం కోరడంతో సంబంధిత అధికారుల్లో దడ మొదలైంది. ఇటు ఏసీబీ, అటు ఈడీ విచారణతో గొర్రెల స్కామ్లో అక్రమాల పర్వం ఏ తీరానికి చేరుతుందో, తమ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన పట్టుకుంది. మరోవైపు గొర్రెల స్కామ్ కు సంబంధించి ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించాలంటూ టీజీఎస్జీ డీసీఎఫ్ఎల్ ఎండీ డాక్టర్ సుబ్బారాయుడు ఆ శాఖ జిల్లా అధికారులకు నిన్న ఈమెయిల్ పంపారు. జిల్లాల వారీగా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి ప్రధాన కార్యాలయంలో ఉన్న సమాచారంతో సరిపోల్చుకుని ఈడీకి పంపించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు సంబంధించి మాసప్ ట్యాంక్లోని టీజీఎస్జీ డీసీఎఫ్ఎల్ ఎండీ కార్యాలయానికి నిన్న ఉదయం 11 గంటలకు వస్తామని ఈడీ అధికారులు ఒకరోజు ముందుగానే సమాచారం అందించారు. కానీ రాలేదు. దాంతో టీజీఎస్జీ డీసీఎఫ్ఎల్ అధికారులు ఫోన్ చేయగా అనుకోని పనిలో ఉన్నామని, మరికొద్దిసేపట్లో వస్తామని బదులిచ్చారు. కానీ సాయంత్రం వరకు రాలేదు. అయితే ఈడీ అధికారులు ఎప్పుడు వస్తారో, ఏం అడుగుతారో అన్న టెన్షన్ అధికారులు, సిబ్బందిలో నెలకొంది. ఇక గొర్రెల కొనుగోలు అక్రమాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, విచారణకు పిలిస్తే సహకరిస్తానని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2020లో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందించారని, ఆ తర్వాత పదవి విరమణ పొందానని పేర్కొన్నారు. పదవి విరమణ పొందినప్పటి నుంచి శాఖలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు ఎలాంటి సంబంధం లేవని స్పష్టం చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలోనే కెనడాలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లినట్లు, త్వరలోనే భారత్కు తిరిగి రానున్నట్లు తెలిపారు. నిబంధనల మేరకే తాను విధులను నిర్వర్తించారని లక్ష్మారెడ్డి లేఖలో పేర్కొన్నారు. గొర్రెల కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారు దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వాన్ని టీపీసీసీ సీనియర్ అధ్యక్షుడు నిరంజన్ కోరారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గొర్రెల స్కామ్ పై ఈడీ దూకుడు పెంచినట్టు కనిపిస్తుంది, ఏంటి అప్డేట్స్? మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2017లో బీసీలకు సంబంధించిన విషయంలో బీసీల అభ్యున్నతికి తోడ్పడే విధంగా తీసుకొచ్చినటువంటి గొర్రెల మేకల పంపిణీ ఆ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్కీమ్ లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది. మొదట 2.5 కోట్లు మాత్రమే అవినీతి అక్రమాలు జరిగినట్లు గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ తర్వాత సిబిఐకి కేసును అప్పగిస్తున్న నిర్ణయం తీసుకున్న తర్వాత దాదాపు 700 కోట్ల మేర భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు గుర్తించింది. దీనికి సంబంధించిన విషయంలో సిబిఐ విచారణ కొనసాగుతున్నా కానీ కొంతమంది ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే 700 కోట్లకు పైగా ఆ కుంభకోణం జరిగినట్లు గుర్తించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క కేసులోకి ఇన్వాల్వ్ అయింది. తద్వారా ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికీ ఐడెంటిఫై చేసింది. ఇందులో కొంతమంది విదేశాలకు వెళ్ళినట్లు కూడా ఈడీ భావిస్తోంది. వాళ్ళందరూ తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత వారిని విచారిస్తే ఎక్కడ గొర్రెల స్కీమ్ కు సంబంధించిన విషయంలో ఎలాంటి అంశాలు చోటు చేసుకున్నాయి, ఎవరెవరు ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి ఏ మేరకు కష్టం వాటిల్లింది, కేవలం 700 కోట్లకు మాత్రమే పరిమితమైందా, ఇంకా ఎక్కువ మొత్తంలో దీని ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ పెరిగే అవకాశం ఉంటుందన్న అంశం పైన పూర్తి స్థాయి వివరాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి దశలో ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ లో దాదాపు 3.5 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తుందని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వేసింది. రెండవ దశలో 4,20,000 మందికి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరబోతుంది. ఇందుకు మొదటి దశ, రెండవ దశలో కలిపి దాదాపు
3,600 కోట్ల నిధులు కేటాయించమని చెప్పేసి కూడా అప్పట్లో గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా ఈ స్కీమ్ కు సంబంధించి దాదాపు 5,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్ గా పక్కకు పెట్టి ఆ గొర్రెల మేకల అభివృద్ధి పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏపార్టీ పరిధికి సంబంధం లేకుండా పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చింది. ఆ నిధుల ద్వారా వచ్చినటువంటి డబ్బులను అసలైన బెనిఫిషియర్స్ కి ఇవ్వకుండా మధ్య దళారులకు వెళ్లేటువంటి పరిస్థితి నెలకొంది. తద్వారా ఎవరైతే లబ్ధిదారులకు కాకుండా మద్దతుదారులు లబ్ధి పొందారో ఆ మద్దతుదారుల వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే ఒకవైపు సిబిఐ ఒకవైపు ఏసీబీ అదేవిధంగా ఇంకొకవైపు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వివరాలన్నింటి కూడా సేకరిస్తున్నారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నిశ్చయం జరుగుతున్నటువంటి సందర్భంలో మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ ఆఫీస్ లో కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లు మాయమైనటువంటిది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిరసనమైనటువంటి అంశాన్ని పదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నటువంటి ప్రయత్నం అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణలో మరిన్ని అంశాలు తేలే